ప్రైజ్ ది లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మేము ముందుకు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే, గడిచిన కొన్ని దినాల నుంచి మతోన్మాదులు దైవజనులైన శాలెం రాజన్న మీద చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మీరు వింటానే ఉన్నారు. అయితే ప్రియులారా, మనం గనక చూస్తూ ఉంటే దైవజనులైన శాలెం అన్న చెప్పిన మాట ఏంటంటే, చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు పూలు పెట్టుకోరు అని చెప్పారు. ఇది దైవజనులు శాలెం అనే కాదు, మనం గనక చూస్తూ ఉంటే టీటీడీ ప్రధాన అర్చకులు కూడా చెప్పారు. ఏమిటంటే, స్త్రీలు పూలు పెట్టుకోవటం పాపమని. అవునా? పూలు పెట్టుకొని గుళ్ళకు కూడా రాకూడదని. ఇది పూలు పెట్టుకోవడం వల్ల పెద్ద పాపమని టీటీడీ అర్చకులు కూడా మనకి చెప్పారు. అయితే మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, చీర కట్టు బొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వెంచేయాలి. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు. దేవుని ప్రియులారా, కొంతమంది మతోన్మాదులు చిల్లర బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి యూట్యూబ్ నుంచి 4 రూపాయలు రావాలని, 4 రూపాయలు సంపాదించుకోవాలని ఇలాగా ఎవరైతే యూట్యూబ్లో పబ్లిక్లో ఎవరైతే కనపడుతున్నారో వాళ్ళని ఆసరాగా తీసుకొని, వీళ్ళకి బయటికి పోతే దిక్కుండదు కదా, అందుకే వీళ్ళ పేర్లు వీళ్ళ ఫోటోలు వేసుకొని చిల్లర అడుక్కునే కొంతమంది వెధవలు కూడా మనకి కనపడతా ఉన్నారు. అయితే దైవజనులు శాలెం అన్న చెప్పింది ఏంటిదంటే, ఒక మతాన్ని కానీ ఒక డినామినేషన్ కానీ అక్కడ ఎత్తల ప్రతి స్త్రీ గురించి చెప్పాడు. హైందవ స్త్రీలని, ముస్లిం స్త్రీలని, క్రైస్తవ స్త్రీలని ప్రత్యేకంగా అయితే ఏమి చెప్పలేదు. స్త్రీలు పూలు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకునే వాళ్ళందరూ వ్యభిచారులని అక్కడ దైవజనులు ఏమి చెప్పల. పూలు మాత్రం పెట్టుకోకూడదు అని దైవజనులు ఆ రోజు వాక్యంలో చెప్పటం మనం విన్నాము. అయితే ఇప్పుడు కనుక మనం చూస్తూ ఉంటే కరుణాకర్ అనే కానీ, లలిత్ కుమారు వీడు కానీ, ఇంకా కొంతమంది మతోన్మాదులు ఉన్నారు, చిల్లర నాయాలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దైవజనులు చెప్పిన ఆ వాక్యాన్ని తప్పుగా తీసుకొని కొంతమంది స్త్రీలను ప్రేరేపించి ఇలాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. దీనికి అర్థం ఏమిటంటే, మేము బ్రతకాలి, మేము అడుక్కోవాలి, ఎవరిని అడిగితే మాకు డబ్బులు వస్తాయా అని తెలిసి శాలెం రాజు గారి పేరు చెప్తే మాకు డబ్బులు వస్తాయి, బాగా ఎక్కువగా డబ్బులు వస్తాయి అని ఇలాగా దైవజనులైన శాలెం రాజు అన్న పేరు పెట్టుకొని కొంతమంది యూట్యూబ్లో అడుక్కునే వాళ్ళు కొంతమంది మనకి కనబడతా ఉన్నారు. ఎక్కడైతే మనం చూస్తూ ఉంటే వీళ్ళు బైబిల్ కానీ, యేసు ప్రభువుని కానీ, దైవజనుల యొక్క భార్యలను కూడా విపరీతంగా తిడతా ఉన్నారు. మరి ఇలాంటి యదవలను ఏం చేయాలండి? ఇలాంటి వారిని ఏమి చేయాలి? పూలు పెట్టుకోకూడదని చెప్పిన తప్ప, లేకపోతే యేసు ప్రభువుని దూషించటం, మరియమ్మ తల్లిని వ్యభిచారి అని తిట్టడం, పాస్టర్ల యొక్క భార్యలను మాతో పండుకోబెట్టండి అని అనడం ఏది తప్పండి? మీరు చూస్తూ ఉన్నారు కదా. మరి ఇలాంటి సోదరులను కానీ ఇలాంటి యదవలను ఏం చేయాలి? మీరే చెప్పండి ప్రియులారా. దైవజనులు అనేక మందిని
క్రీస్తు కొరకు రక్షించారు. దైవజనులు చేస్తున్న పరిచర్యలో, శాలం రాజన్న చేస్తున్న పరిచర్యలో త్రాగుబోతులు మారారు, దొంగలు మారారు, రౌడీ షీటర్లు మారారు, వ్యభిచారం చేసేవారు మారారు. ప్రియులారా, ఆయన అనేక మంది రక్షించాలని కష్టపడుతున్నాడు, దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడు. కానీ మా చెవులారు ఎప్పుడు మేము అలాంటి మాటలు వినలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి శాలం రాజన్న హైందవ స్త్రీలను దూషించాడు, హైందవ స్త్రీలను బజారు మనుషులుగా మాట్లాడుతున్నారని ఈ సోదినాయాలు ఉన్నారు కదా, సోదోళ్ళు, వీళ్ళు దైవజనుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ దేవుని ప్రియులారా, మీరు దైవజనులు చాలామన్న మెసేజ్లు అన్నీ వినండి. ఎక్కడైనా ఎవరినైనా దూషించటం కానీ, ద్వేషించటం కానీ, వాళ్ళు తేడా వీళ్ళు తేడా పలానోళ్ళు తేడా అని ఎక్కడ దైవజనులు వాక్యంలో చెప్పటం మీకు కనపడదు. ఎందుకంటే ఆయన అలాంటి మనిషి కాదు. ఒక వ్యక్తిని రక్షించాలి, ఎలా అయినా క్రీస్తు ప్రేమను చూపించి వారిని క్రీస్తు వైపు నడిపించాలని దైవజనులు కష్టపడుతూ ఉన్నాడు, దేవుని పరిచయలో వాడబడుతున్నారు. నా దేవుని ప్రియులారా, హైందవులైన ప్రతి ఒక్కళ్ళు, నా ప్రియ సహోదరులారా, ఇలాంటి ప్రచారాలను మీరు నమ్మమాకండి. ఎందుకంటే వాళ్ళు అనే మాటలు కూడా ఒకసారి మీరు వినండి. ఏది న్యాయమో మీరే చెప్పండి. శాలమన్న చెప్పింది న్యాయమా, లేకపోతే మొత్తం మాధవులు చెప్పింది న్యాయమా? వాళ్ళ మాటలు ఒకసారి మీరు వినండి. ఏం మాట్లాడుతున్నారో పాస్టర్ల గురించి కానీ, బైబిల్ గురించి కానీ, మరియమ్మ తల్లి గురించి కానీ. ఇలాంటి ప్రచారాలు మీరు నమ్మమాకండి, అది అసత్య బోధ. వీళ్ళు డబ్బు కోసం కకృతి పడుతున్న మనుషులు, పబ్లిసిటీ అవ్వాలని ఆశపడుతున్న మనుషులు. వాళ్ళు చేస్తున్న ప్రచారాలు చాలా తప్పు. దైవజనుడు చాలామన్న అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నారు. హైందవ స్త్రీలు కూడా క్రీస్తును నమ్ముకోవాలి. చాలామన్న చెప్పిన బోధల్లో చాలా వాటికి హైందవ స్త్రీలను ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు దేవుని నమ్ముకోవాలి, సత్యమందు వాళ్ళు స్థిరంగా ఉండాలి అని చెప్పాడు. కానీ వాళ్ళని ఎక్కడ దుర్భాషతో దైవజనులు శాలమని ఎక్కడ వాక్యంలో మాట్లాడినట్టుగా మీకు కనపడదు. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తులు ఎవరంటే ఈ లలిత్ కుమార్, కరుణాకర్, ఇంకా కొంతమంది ఉన్నారు, రాధా మనోహర్ దాస్. వీళ్ళు తప్పుడు ప్రచారం చేసి యేసు ప్రభుని, మరియమ్మ తల్లిని, పాస్టర్లని నోటికొచ్చిన దుర్భాష మాట్లాడుతున్నారు. నా దేవుని ప్రియులారా, మీరు ఒకసారి ఆలోచించండి, ఏది న్యాయమో ఏది అన్యాయమో. కానీ దైవజనుడు చాలామంది మీద చేసిన తప్పుడు ప్రచారాలను దయచేసి నమ్మమాకండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు, విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంట్రా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్రా తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఏరా మా వట్టకాయలు తీసుకెళ్ళాలని బలిస్తారా ఇది మేరీకి? దివ్య బలి పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో. మరియ మాత పవిత్రతకు ఆదర్శం. అవునండి, ఇద్దరితో కడుపు, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. దాన్ని లంజాన్ని మేమల్లా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్. దాన్ని చూడండి, వీళ్ళందరూ లంజలేనా? మరి ఇక్కడ ఏసైకి మళ్ళీ పూలు పెట్టారు. యేసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు. ఏమండి ఆశ్లేష గారు? చూస్తున్నా సార్ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా? లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. ఏంటన్నా మాట మీద నిలబడి రాకుండా ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? ఆ రెండు చెక్కలు ఓ శవం
మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. యేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత, అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోలుని కత్తిరించి కింద పడేసిన తర్వాత అది ఏమైంది? అలాగే కుళ్ళిపోయిందా, లేకపోతే కాపులు ఎత్తుకుపోయా, లేకపోతే చెప్పాడు గాడు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ కొట్టుకుని ఇవన్నీ బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకు మేరీ లాగా లారీ వెనక్కి కన్నారనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకు తండ్రి లేడు. అయ్యే తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేమిద్దరమే. కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేకది చెక్కనుకోపోని చెక్క 2 చెక్కలు వేశారు కదా. అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎరా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు. ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి? శివశక్తి ఎప్పటి నుంచి అడుగుతుంది మీ బైబిల్ ఏంటి, మీ ధర్మం ఏంటి? యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు? యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా మీ శివశక్తి కరుణాకర్ సుగుణ 2 పుస్తకాలు రాశాడు. దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం. ఇప్పటికైనా క్రైస్తవులు మన వాళ్ళే, అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి. ఇప్పుడు గనక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు. ఇంకోటి, మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాడిని లోపలికి తీసుకొచ్చి కుల్లబడి చేయడం చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి
కాంప్లైంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుళ్ళ వచ్చి కొడిచిపోయింది దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఈ మాఫియా గాళ్ళు చాలా ప్రమాదం అండి. క్రైస్తవం మేము పిచ్చి పట్టి తిరుగుతున్నాం అనుకుంటున్నారా? మేమన్నా పిచ్చి పట్టి మాట్లాడుతున్నాం?